రైట్ ఓకే, ఐ విల్ కమింగ్ బ్యాక్ టు యూ. మనకి నాగార్జున రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. నాగార్జున రెడ్డి గారు ఇతర అంశాలు అంటే మొత్తం 4 ఇంజిన్లు ఆవిడ మన ఆర్థిక మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. సో మిగతా వాటికి అంటే ఇన్కమ్ ట్యాక్స్ పక్కన పెడితే మిగతా అంశాలు ఎక్స్పోర్ట్స్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఎంఎస్ఎంఈలు కావచ్చు, ఈ రంగాల్లో ఎలకేషన్స్ కానివ్వండి, వాటి మీద ఫోకస్ కానివ్వండి ఏ విధంగా ఉంది, ప్రధానంగా వ్యవసాయం గురించి? దానికి ఏ రంగానికి ఎంత ఎలకేట్ చేశారని తెలియకుండా, ఫైన్ ప్రింట్ ఏంటో తెలియకుండా మనం ఏం డిస్కస్ చేస్తాం సార్? ఓవరాల్ గా ఎలా ఉందని మీరు అడిగితే బోర్డ్స్ ఐవ్యూలో కనుక చెప్పాలంటే ఇది కర్ర విరగకూడదు, పాము సాగకూడదు అన్నట్టు అన్న రకంగా ఉందే కానీ ఏ ఫిగర్ లో మనకు క్లారిటీ లేదు సార్. ఇన్కమ్ ట్యాక్స్ లో 0 to 4, 4 to 8, 8 to 12 అనే దాంట్లోనే క్లారిటీ లేదు. బ్రాడ్ గా కనపడేది ఏంది? 12 లక్షల వరకు లేదంట, 75,000 ఇదంట. ఇంతకు తప్ప మనకి ఏం కనపడలేదు. ఇంకా ముందు బడ్జెట్స్ నేను కూడా చూస్తున్నానండి, 30 సంవత్సరాల నుంచి బడ్జెట్ చూస్తున్నాను నేను. ఫాల్కీవాలా గారు బడ్జెట్ వచ్చిన తర్వాత దేశమంతా తిరిగి చెప్పిన మీటింగ్సే కనీసం 10-15 మీటింగ్స్ అటెండ్ అయి ఉంటాను నేను. ఓకే, అలాంటప్పుడు ఏంటంటే బడ్జెట్ లో చెప్పాలి యాక్చువల్ గా మనము అప్పులు ఎంత తీసుకోవాలి, ఫిజికల్ డెఫిసిట్ ఎంత, అగ్రికల్చర్కి ఎంత, దీనికి ఎంత, దానికి ఎంత, ఎట్సెట్రా ఎట్సెట్రా చెప్పాలి. డిఫెన్స్ కి ఎంత కూడా తెలియదండి. ఇప్పుడు ఒక దేశ పౌరుడికి నా డిఫెన్స్ మీద ఎంత ఖర్చు పెడతానన్న సంగతి నాకు తెలియకపోతే ఎట్లా? అప్పు మీద వడ్డీ ఎంత కడుతున్నానన్న సంగతి తెలియకపోతే ఎట్లా సార్? మనకి వడ్డీ ఇంచుమించు 11 లక్షల కోట్లు ఉంటుంది, దాని గురించి చెప్పరు. డిఫెన్స్ కి ఎంత తెలియదు, నేషనల్ హైవేస్ కి ఎంత తెలియదు, రైల్వేస్ కి ఎంత తెలియదు, విద్యకి ఎంత తెలియదు, మధ్యలో వచ్చేది ఏదో క్యాన్సర్ అంటారు, ఆరోగ్యం అంటారు. మొదలు పెట్టింది అగ్రికల్చర్ గురించి మొదలు పెట్టారామె, అవును బాగానే ఉంది. బీహార్ వాళ్ళకి ఇచ్చినటువంటిది క్లియర్ గా బడ్జెట్ లో చెప్పినప్పుడు ఏపీకి తెలంగాణకి కూడా చెప్పాలి కదా. న్యాయంగా ధర్మంగా ఆలోచిద్దాం సార్. మనం యూనియన్ బడ్జెట్ అంటే దేశం మొత్తానికి సంబంధించి అందరినీ సాటిస్ఫై చేసేటువంటి విధంగా ఉండాలి. నేను ప్రధానమంత్రి హోదాలో ఉన్నా కానీ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలని సాటిస్ఫై చేయడం అనేటువంటిది అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. ఎక్స్పోర్ట్స్ ని స్టిమ్యులస్ చేయడానికి ఏం చేయాలి? ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. అలాంటివి ఏమైనా ఉన్నాయా? మనకు తెలియదు, ఏదీ తెలియదండి మనకి. పోనీ నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి సార్, నేను ఏమైనా మిస్ అయ్యానేమో. మన బడ్జెట్ అవుట్లే ఎంతో మీరు ఒకసారి చెప్పండి. అది ఇందాక నుంచి మేము కూడా మాట్లాడుకున్నాం, అవుట్లే ఎంత ఉంది అని చెప్పేది. ఏమండి, ఇందాక నుంచి మేము కూడా అదే డిస్కస్ చేస్తున్నాం సార్, అవుట్లే ఎంత ఉంది. ఆఫ్ ది రికార్డ్ మేము డిస్కస్ చేసుకున్నాం అవుట్లే ఎంత ఉందని చెప్పి. దాని మీద క్లారిటీ బహుశా మనకి ఇతర గెస్టులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నరసింహమూర్తి గారు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు కదా మనతో పాటు. నరసింహమూర్తి గారు, మీ దగ్గరే ఉన్నది బిజినెస్ మొత్తం బడ్జెట్ అవుట్లే ఎంత? నన్ను వేరే వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. లెట్ మీ సే వాట్ ఐ వాంట్ టు సే. యా ప్లీజ్ సార్, ప్లీజ్. బడ్జెట్ అవుట్లే ఎంత? నేను ఎక్స్పెక్ట్ చేసింది 52 లక్షల కోట్లు. నాకు ఆ ఫిగర్ ఎక్కడ కనపడలేదు. అది 51, 53 తెలియదు. ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నామో తెలియదు. ఫిజికల్ డెఫిసిట్ ఎంత తెలియదు. ఈ ఫిగర్స్ అన్ని ఏం తెలియకుండా మనం బడ్జెట్ మొత్తాన్ని ఎలా అనలైజ్ చేస్తాం సార్? ఏదో సామె చెప్తారు సార్, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఏదో ఫిగర్ ని చెప్పేసి మధ్యలో ఒక 1 అవర్ అంతా సోది చెప్పేసి తర్వాత ఏదో ఫిగర్లు చెప్పి చివరిలో ఇన్కమ్ ట్యాక్స్ గురించి తర్వాత చెప్తారని అదేదో పెద్ద మాయా మశ్చీంద్రం అయిపోయినట్టు దాని గురించి అందులో కూడా క్లారిటీ లేదు. ఇదే అండి బడ్జెట్ ప్రజెంట్ చేసే విధానం? చెప్పండి, న్యాయంగా ధర్మంగా ఆలోచిద్దామండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు ఇచ్చారు అన్నారు. అసలు చేయాల్సింది అది కాదు సార్. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి చేయాల్సింది ఏంటి? గనులు కేటాయించండి మీరు ముందు. అప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రాఫిట్స్ లో నడుస్తుంది. 4-5 వేల రూపాయలు పర్ టన్ను రా మెటీరియల్లోనే మిగులుతుంది వాళ్ళకి. ఆ 11,440 crores ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు? ఒక 5 జపాన్ కంపెనీలు పిలుస్తారంటే టెక్నాలజీ చేంజ్ చేయడానికి, దానికి దీనికి అంటారు. పప్పు వెళ్ళాలాగా అయిపోతుంది సార్ అది. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. పోనీ పోలవరానికి నిధులు 100% మేము ఇస్తామని చెప్పారా? అది కూడా చెప్పలేదు. ఇప్పుడు దాని హైట్ తగ్గించాలని చెప్పి చూస్తారు. బడ్జెట్లో ఏ క్లారిటీ లేకపోతే ఎట్లా సార్? ఇప్పుడు అక్కడ ఉండే మెంబర్స్ అందరూ కూడా ఒక 100 పేజీల పుస్తకం ఇస్తారండి, వాళ్ళందరూ చదువుకుంటారు. లేదంటే అసలు ఈయనేవాడు ఇంటాడు, లేదంటే లేడు, కొంతమంది బయట కూడా తిరుగుతూ ఉంటారు. దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఫైన్ ప్రింట్ కనుక మనకు ఉంటే తెలుస్తుంది. కనీసం ఈ రంగానికి ఇంత ఎలకేట్ చేశారంటే మనం ఊహించుకోవచ్చు. బీహార్కి సంబంధించిన విషయంలో పాట్నా ఐఐటీలో సీట్లు పెంచుతున్నా ఉన్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ సీట్స్ అనేటువంటిది పెంచుతున్నా ఉన్నారు, మంచిదే. ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా క్యాన్సర్ గురించి చెప్పారు, మంచిదే. స్కూల్స్ లో ఏంటంటే వాట్ ఇస్ కాల్డ్ బ్రాడ్బ్యాండ్ ఇస్తామన్నారు, అది కూడా మంచిదే. ఈశాన్య రాష్ట్రాల మీద కొంచెం ఎంఫసిస్ చేశారు, మంచిదే, తప్పకుండా చేసి తీరాలి. నో డౌట్ అబౌట్ దట్. ఇన్నాళ్ళ నుంచి చాలా మంది నెగ్లెక్ట్ చేసి వదిలేస్తారు, కానీ ఇప్పుడు చేయాలి. వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ తో కంపేర్ చేసుకుంటే మనకు ఉండే ప్రాబ్లమ్స్ నథింగ్ అండి. అప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఇటు రోహింగ్యాలు అస్సాంలోకి వచ్చి, నాగాలాండ్లోకి వచ్చి మనం
వెస్ట్ బెంగాల్లోకి వచ్చేసరికి నానా సౌత్ వస్తున్నాం మనం. ట్రంప్ గారు చేసిన పని చేయాలి సార్ ఒక కనుక చెప్పాలంటే. ఇల్లీగల్ గా ఇండియాలోకి వచ్చామంటే షూట్ అట్ సైట్ అంతే. అలాంటి ప్రతిపాదన ఏమైనా బడ్జెట్ లో చెప్పారా? చెప్పలేదు. అది దీనికి సంబంధించింది కాదండి, అది వేరే చట్టాలకు సంబంధించిందండి అంటారు. నాకు తెలిసినంత వరకు బ్రాడ్ గా సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే కర్ర వెరగకూడదు, పాము సావకూడదు అన్నట్టు ఉంది. ఏ విషయంలో కూడాను క్లారిటీ లేదు, ఇంక్లూడింగ్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కూడా క్లారిటీ లేదు. ఇంకా ఏం మాట్లాడుకుంటాం సార్ మనం బడ్జెట్ గురించి చెప్పండి. ఆల్రైట్ సార్, న్యాయంగా ధర్మంగా మాట్లాడుకుందాం మనం. ఓకే, పాయింట్ టేకెన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగార్జున రెడ్డి గారు. రైట్, ఒకసారి నరసింహమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. నరసింహమూర్తి గారు, బడ్జెట్ కట్టే కొట్టే తెచ్చే విధంగా ఉంది, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేదు, ఇదా బడ్జెట్ ప్రజెంట్ చేసే విధానం, నేను ఇన్ని బడ్జెట్లు చూశాను కానీ ఇలాంటి బడ్జెట్ నేను ఎప్పుడు చూడలేదని చెప్తూ ఉన్నారు. మీరు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి మీ క్లారిటీ ఉందని చెప్తున్నారు. కుడ్ యూ ప్లీజ్ క్లారిఫై సార్ బడ్జెట్కి సంబంధించి